ఓటర్లకు వందనాలు రావణ చందనాలు ఓటర్లకు వందనాలు రావణ 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 కాసు పొయ్యికి ఓటు కాసు పొయ్యికి ఓటు వినక్కను కూడా రావణ చందనాలు వెన్నెల ఓటర్ల చందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల ఓటర్ల చందనాలు వాడు కూడా అంబికా కూడా एक मिनट काम करो పది తొడలు నిమ్మడబడ్డాయి. అదొక్కటి ఆలోచన చేసుకోండి. ఒక్క మనిషి మరి 10 తొడలు నిమ్మడబడ్డాయి. కాబట్టి అందరి ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది. మీ అందరి ఆశీర్వాదం ఉండి మన సర్పంచ్ అభ్యర్థికు అత్యధిక మెజార్టీ నుంచి గెలిపించాలి. మన ఎమ్మెల్యే గారు మన సర్పంచ్ తీసుకుపోయి గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు. ఎమ్మెల్యే లేని ఎవరు ఏం చేయలేరు. అధికారం లేని ఎవరు ఏం చేయలేరు, ఏ పని చేయలేరు. అధికారం ఉంటేనే పనులు అవుతాయి. అధికారం ఉన్న వాళ్ళకి మనం పని చేస్తే పనులు అవుతాయి. ఇన్ని రోజుల నుంచి కూడా మనమే అదే ఉండి అన్ని పనులు ముందుకెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళాము. మొన్ననే శంకరన్న 30-40 లక్షల వర్కులు కూడా ఇచ్చారు. వేసాము సీసీ రోడ్లు అక్కడ సోమానం బండ్లు ఇక్కడ వేసాము. ఇంకో ₹1 కోటి వర్కులు కూడా ఇస్తామని చెప్పారు. కావున మనం ఈ మెజార్టీ అత్యధిక మెజార్టీ గెలిపిస్తేనే మనకి ఇది ఉంటుంది. శ్రీరంగపురం అంటేనే ఒక వన్ సైడ్. మన ఎమ్మెల్యే గారు అన్నారు శ్రీరంగపురం అంటేనే సాదిక్ భాయ్ వన్ సైడ్ ఉంటుంది. నీకేం టెన్షన్ అని ఇట్లా అంటుండు నాకు. 2 ఓట్లు వేసుకున్నాం సార్. మనం గెలిచినట్టే. మనిషికి 2 ఓట్లు ఇక్కడ ఉన్నోళ్ళం మనం సార్ మనం గెలిచినట్టే అనుకుంటాం. కాబట్టి మనం గెలిచినామని ఎప్పుడు కూడా ఊహించొద్దు. మనం కష్టపడాలి, మెజార్టీ తేవాలి. తెస్తేనే మనకు ఇది ఉంటుంది, విలువ ఉంటుంది. కావున మీ అందరి ఆశీర్వాదాలు ఉండి ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ ఉంది ఇది. కావున మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని మన పర్సు గుర్తుకు ఓటేసి గెలిపించగలని కోరుతున్నాను. మీరు మహిళా శక్తి చూపెట్టాలి. అందరూ మహిళా శక్తి మస్తు బద్దలు కావాలి. గుర్తుకే రమేష్ గారి గుర్తుకే రమేష్ గారి నాయకత్వం, సాదిక్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదంతో నన్ను బలపరిచినందుకు గ్రామ పెద్దలకు మరి మహిళలకు యువకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉండి ఒక సేవకునిగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
నేను 2010 నుంచి అన్న సాదిక్ అన్న గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నా. 2014లో వార్డు నెంబర్గా చేసిన. 2019లో వార్డు నెంబర్ అయిన తర్వాత డిప్యూటీ సర్పంచ్ వచ్చింది. తర్వాత 2025లో నాకు సర్పంచ్ అవకాశం ఇచ్చింది. ఒకసారి నెంబర్ గెలిస్తేనే వాడు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్న సందర్భంలో అన్నగారి ఆశీర్వాదంతో నేను 3వ ఎన్నికల బారిలో నిలవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా అన్నగారికి సాదిక్ అన్నగారికి రుణపడి ఉంటా నేను. ఎందుకంటే మా గ్రామానికి మేము ఎమ్మెల్యే దగ్గరికి పోలే, ఇప్పటివరకు ఒక ఎంపీ దగ్గరికి పోలే, ఏమున్నా మా సాదిక్ భాయ్ గారు ఆధ్వర్యంలో పనిచేసినాము. మాకు ఏం కావాలన్నా అన్న దగ్గరికి పోయినాం కాబట్టి ఈ జనం కూడా ప్రజలు కూడా అన్నగారి ఆశీర్వాదంతో నన్ను బలపరిచిర్రు. అన్నగారి పేరు మంచిగా ఉంది కాబట్టి ఆయన అడుగుజాడలు నడిచి ఆయన పేరు నిలబెడతా అని చెప్పి మా గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ అండతో ఎమ్మెల్యే గారి ఆశీస్సుతో మా సాదిక్ భాయ్ ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజలకు ఒక సేవకునిగా పనిచేస్తా, ఒక లీడర్గా కాదు. నేను ఒక నిరుపేద, నాకు 10 సెంట్లు భూమి కూడా లేదు. నేను ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. వార్డు నెంబరు డిప్యూటీ సర్పంచ్ ఉండి కూడా నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసినాను. అన్నగారు నా మీద బర్వాస్తోటి ఈ యొక్క బాధ్యతను అప్పగించినందుకు అన్నగారికి ఎటువంటి చెడు పేరు రాకుండా గ్రామంలో ఎప్పుడు ఎల్లవేళ ఏ రాత్రి అయినా సరే ఒక కార్యకర్త కాదు, ఒక నార్మల్ ఎవరైనా సరే నాకు ఫోన్ చేస్తే వారి సమస్యలు తీర్చడానికి అన్నగారి సహకారంతో ముందుండాలని నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. శ్రీరంగపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ భాగంగా ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి. ఫస్ట్ వార్డు నుంచి షమీము, సెకండ్ వార్డు నుంచి సయ్యద్ ముస్తఫా, 3వ వార్డు నుంచి ప్రభాకరు, 4వ వార్డు నుంచి నర్సింహులు, 5వ వార్డు నుంచి అంబిక, 6వ వార్డు నుంచి అనిత, 7వ వార్డు వినాన్, 8వ వార్డు నుంచి ప్రభాకర్. ఇంతమందికి మేము బలపరిచిన క్యాండిడేట్లకు అందరు అత్యధిక మెజార్టీ నుంచి వేసి అందరు సర్పంచ్కు మరి వార్డు మెంబర్లు గెలిపించగలరని మేము కోరుతున్నాము. శ్రీరంగపురం అభివృద్ధి బాటలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీరంగపురం అభివృద్ధి బాటంలో పోతుంది, అభివృద్ధి పదంలో జరుగుతుంది. కావున ఎమ్మెల్యే గారు కూడా మనం మంచి మెజార్టీ నుంచి గెలిపించుకోకపోతే ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందించి మన వరకు మంచి నిధులు ఇస్తాడు. కావున అన్నల్లాల, అక్కల్లాల, అన్నల్లాల యూత్ కూడా అందరూ ట్రై చేసి ఈ ఎలక్షన్ మంచి మెజార్టీ నుంచి గెలిపించగలరని కోరుతున్నాము. కావున మన రమేష్కు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినాము. ఎంతోమంది 5 మంది క్యాండిడేట్ 5-6 మంది క్యాండిడేట్ ఏకమైనా కూడా ఓటర్లు వాళ్ళు ఎమ్మడి పోలే, ఓటర్లు మా ఎమ్మడే ఉన్నారు, ఓటర్లు అందరూ 100% మా ఉన్నారు. నాయకులు ఏకమైనా కూడా మా రమేష్కు మేము గెలిపించాలని ఓటర్లకు కోరుతున్నాము. దయచేసి భజనకి మరియు మా మిత్రుడు సాదిక్ భాయ్కి అట్లాగే పాలకవర్గం మిత్రులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా క్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ క్యాటర్ ఎప్పుడైనా మా క్యాటర్ సాదిక్ క్యాటర్ ఉంది. దాంట్లో భాగంగా అందరం అనుకొని ఒక క్యాండిడేట్ను మన రమేష్ను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఈ పర్సుకుంటుకు భారీ మెజార్టీ ఇస్తారని నా యొక్క అభిప్రాయం. విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా సపోర్ట్ మటుకు నా వ్యక్తిగతంగా ఉన్న క్యాటర్ను రమేష్కు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. అట్లాగే వార్డు నెంబర్లు 7 ఉన్నాయి. 7లో అన్ని వార్డులు కైవసం చేసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ ఓటు వేసే టైం ఎల్లుండి 11 తారీఖు నాడు 7వ తారీఖు 2025 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాన్ని అన్ని అమూల్యమైన ఓట్లన్నీ వేసి మన పర్సు గుర్తుకు వేసి నిలిపివేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మన క్యాటర్ను ప్రజలకు నమస్కారం, నా పేరు సయ్యద్ ముస్తఫా. నేను శ్రీరంగపురం గ్రామ ఓటర్ని. అందరికీ మా గ్రామంలో డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సర్పంచ్ లేకుండా కూడా డెవలప్మెంట్ అవుతున్నది. దానికి కారణం సాదిక్ భాయ్. ఇప్పుడు ఆయన సాదిక్ భాయ్ క్యాండిడేట్ రమేష్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అందరితో దండాలు పెట్టి అడుగుతున్నా, రమేష్ గారిని ఓటు వేసి గెలిపియండి, ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మేము చేస్తాం. రమేష్ అన్న ఎట్లాంటి మనిషి అంటే ఎవరికి అందరికీ అన్నాన్ని పలకరిస్తారు, ఎవరికి పెద్ద మాట అన్నారు. అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఫోన్ లేపి అందరికీ అందుబాటులోనే ఉంటారు. అందుకోసం మేము అడుగుతున్నా, రమేష్ అన్నకి ఓటు వేసి మీరు గెలిపియండి. నేను కూడా 2nd వార్డు నుంచి నిలబడిన. మా రమేష్ అన్న మా ఊరు పెద్దలు అందరూ యూత్కి ఛాన్స్ ఇవ్వాలని నాకు నిలబడి
సెకండ్ వార్డ్ నుంచి భారీ మెజారిటీని నాకు గెలిపిస్తే నేను కూడా పనులు చేయడానికే వచ్చిన యువతలకి అందరికీ అడుగుతున్నాను. యూత్ రాజకీయంలో రావాలి, అందరికీ సపోర్ట్ చేయాలి. యూత్ ఉంటేనే ఊరికి ఉంటుంది. యూత్ కొత్త ఐడియా తీసుకొని డెవలప్మెంట్ చేస్తారు. కొత్త విచారంతో వాళ్ళు రాజకీయంలో వస్తున్నారు. అందరు యూత్కి అడుగుతున్నాను, నాకు ఓటు వేసి నాకు గెలిపియండి. రమేష్ అన్నకు కూడా ఓటు వేసి గెలిపాను. బట్సు గుర్తుకి ఓటు వేసి గెలిపాను. కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి వ్యక్తి శ్రీరంగపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా డి రమేష్ గారిని బలపరచడం జరిగింది. మేమందరం కూర్చొని మాట్లాడి ఆ వ్యక్తికి మరి పర్సు గుర్తు రావడం జరిగింది. ఆ గుర్తుకు గ్రామ ప్రజలు చాలా మంచి మెజారిటీ ఇస్తున్నామని మాకు వచ్చేసింది. ఆల్రెడీ మేము గెలుస్తున్నాం 100%. ఆ భారీ మెజారిటీ ఎట్లుంటుందంటే గత ఎలక్షన్ల కంటే ఈరోజు ఈ ఎలక్షన్ రికార్డ్ చేయబోతున్నాం. మేము 100% చెప్తున్నా. గ్రామ అభివృద్ధిలో మేము అందరం కూడా తోడుగా ఉండి ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏమున్నా మేము కలిసికట్టుగా ముందుంటాం, పని చేస్తాం. ఒక సేవకుల్లా పని చేస్తాం తప్ప ఒక నాయకుల ఫీల్ కావటం లేదు. నేను కూడా ఇంతకుముందు 3 కిట్ల వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. ఎంతో అంతో నాకు కృషి కూడా చేసిన మాకు మంచి దేవుడు లాంటి మాకు మా సాదిక్ భాయ్ అండదండలు ఉంటాయి. ఆయన ఏమున్నా మాకు కాదనేటువంటి వ్యక్తి కాదు. ఏమైనా సమస్య ఉంటే మేము పొద్దుగల ఫోన్ చేస్తే చెప్పుకునే విషయాలే ఉంటాయి. కానీ ఈ పని చేయలేని వ్యక్తి అయితే కాడైనా ఆయనను చూసి ఓటర్స్ కూడా మేము కూడా ఆయన ఎప్పటికి ఉంటాం. మేము ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాల కూడా మాకు సాధిక వ్యక్తులు ఉన్నాం. మేము మా విజయానికి ఆయన చాలా పెద్ద కీలకమైన వ్యక్తి మాకు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు సాదిక్ భాయ్ అంటే ఏంటి, గ్రామంలో కూడా రమేష్ అంటే ఏంటి. కాబట్టి మా యొక్క గుర్తు పర్సు గుర్తు మరి 11వ తారీఖు నాడు ఆ సమయం ఏంటంటే 7 గంటల నుంచి 1 గంట వరకే మరి గుర్తు ఆ సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలో పొద్దున్నే 7 గంటల నుంచి మరి 10-11 గంటల లోపలనే ఓటర్స్ జల్దీ వచ్చి ఓటు వేసుకొని వాళ్ళ యొక్క పని పూర్తి చేసుకొని ఆ తర్వాత బ్రేక్ తర్వాత మరి రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ తర్వాత మేము అందరం కూడా ఎందుకంటే ఉత్సాహంతో ఉంటాం కాబట్టి ఆ సమయాన్ని తప్పకుండా పాటించవలసింది కోరుతున్నాం. నమస్కారం, నా పేరు సయ్యద్ ముస్తఫా. నేను శ్రీరంగపురం గ్రామ ఓటర్ని. అందరికీ మా గ్రామంలో డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సర్పంచ్ లేకుండా కూడా డెవలప్మెంట్ అవుతున్నది. దానికి కారణం సాదిక్ భాయ్. ఇప్పుడు ఆయన సాదిక్ భాయ్ క్యాండిడేట్ రమేష్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అందరితో దండాలు పెట్టి అడుగుతున్నా రమేష్ గారిని ఓటు వేసి గెలిపియండి. ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మేము చేస్తాం. రమేష్ అన్న ఎట్లాంటి మనిషి అంటే ఎవరికి అందరికీ అన్నాన్ని పలకరిస్తారు. ఎవరికి పెద్ద మాట అన్నారు. అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే ఫోన్ లేపి అందరికీ అందుబాటులోనే ఉంటారు. అందుకోసం మేము అడుగుతున్నా రమేష్ అన్నకి ఓటు వేసి మీరు గెలిపియండి. నేను కూడా 2nd వార్డు నుంచి నిలబడిన మా రమేష్ అన్న మా ఊరు పెద్దలు అందరూ యూత్కి ఛాన్స్ ఇవ్వాలని నాకు నిలబడి 2nd వార్డు నుంచి భారీ మెజారిటీని నాకు గెలిపిస్తే నేను కూడా పనులు చేయడానికే వచ్చిన యువతలకి అందరికీ అడుగుతున్నాను. యూత్ రాజకీయంలో రావాలి, అందరికీ సపోర్ట్ చేయాలి. యూత్ ఉంటేనే ఊరికి ఉంటుంది. యూత్ కొత్త ఐడియా తీసుకొని డెవలప్మెంట్ చేస్తారు. కొత్త విచారంతో వాళ్ళు రాజకీయంలో వస్తున్నారు. అందరు యూత్కి అడుగుతున్నాను, నాకు ఓటు వేసి నాకు గెలిపియండి. రమేష్ అన్నకు కూడా ఓటు వేసి గెలిపాను. బట్సు గుర్తుకి ఓటు వేసి గెలిపాను.